తమపై తప్పుడు ప్రచారాలు, అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వెంకటాచలం పోలీస్ స్టేషన్లో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మందల వెంకటశేషయ్య మాట్లాడుతూ లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేశారన్నారు. లడ్డులో ఎటువంటి జంతువుల కొవ్వు గాని ఇతర పదార్థాలు గాని కల్తీ అవ్వలేదని, సిబిఐ రిపోర్ట్ తెలిసినప్పటికీ కొంతమంది టీడీపీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. సిబిఐ విచారణలో నిజాలు బయటకు వచ్చాయని, జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారణ అయిందన్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదుల మీద కేసు రిజిస్టర్ చేసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు కోరుతున్నామన్నారు. లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడి భక్తులకు మనోవేదన కలిగించిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు భక్తులకు క్షమాపణలు చెప్పాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో, లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు, అలాగే చేప ఆయిల్, పంది కొవ్వు కలిసిందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాకా నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది. వాటిపైన సిబిఐ ఎంక్వైరీ విచారణ జరిపి, సిబిఐ విచారణలో ఎటువంటి ఈ జంతు కొవ్వు కానీ అలాగే ఈ పంది కొవ్వు కానీ ఎటువంటి కల్తీ లేదని చెప్పి నిర్ధారణ జరిగిన తర్వాత ఏదైతే నిరాధారమైన ఆరోపణలు చేసినటువంటి ఈ ప్రభుత్వ పెద్దలు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం, భక్తుల మనోభావాలని ఈరోజు మానసికంగా క్షోభకు గురి చేసినటువంటి వీళ్ళంతా కూడా బేషరతుగా భక్తులకు హిందూ మతానికి క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజులుగా ఏదైతే కల్తీ లడ్డు విషయంలో ఏదైతే ప్రభుత్వ పెద్దలు ఏదైతే ఆరోపణలు చేశారో వాటి మీద మేము ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే అప్పటి టీటీడీ అధ్యక్షులుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారి మీద వీళ్ళు చేసినటువంటి ఆరోపణలకి బాధితాయుతంగా వాటికి ఈరోజు ప్రజలకు మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు ఏదైతే సిబిఐ విచారణ జరిపి ఏదైతే దానిలో ఇటువంటి కల్తీ లేదని చెప్పి నిర్ధారించారో ఆ కల్తీ లేదనే విషయాన్ని ప్రజలకి మేము వివరిస్తుంటే ఈ ప్రభుత్వ పెద్దలకి దాన్ని తట్టుకోలేక ఈరోజు అనేక రకాలుగా డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు తెరలేపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వాళ్ళు చేసినటువంటి నిరాధారణ ఆరోపణలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలా, వాళ్ళకి ప్రజల్లో ఆ పార్టీని చులకన చేయాలని చెప్పి ఒక చెడు దుర్మార్గమైన ఆలోచనతో ఈ యొక్క పాపానికి వడిగట్టారు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఈ యొక్క దేవదేవుడిని కూడా ఆయన రాజకీయాలకి వాడుకోవడం మంచి విధానం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏదైతే ఈ యొక్క నిరాధారణ ఆరోపణలు చేసినటువంటి వారి మీద, అలాగే దాంతోపాటు ఒక అడుగు ముందుకేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు వేసి కల్తీ నెయ్యి నిజం అని చెప్పి పోస్టర్లు వేయడం, వాటి మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వాటిల్ని అవి తీసేయమని అన్నటువంటి మా మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబుపై ఇంటిపై దాడి చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం అన్నీ కూడా మనం గత 2 రోజులుగా చూస్తున్నాం. వీటన్నిటి మీద ఏదైతే స్థానిక పోలీస్ స్టేషన్లో సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం తరఫున మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలాగే సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ఒక వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం జరిగింది. ఏదైతే మేము ఇచ్చిన ఫిర్యాదుల్ని విచారణ చేసి కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిన సిఐ గారికి చెప్పాలనుకుంటే సిఐ గారు లేరు, స్టేషన్లో ఆ ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. మేము చివరిగా ఒకటే అడుగుతున్నాం, భక్తుల మనోభావాలతో ఆడుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ పెద్దలందరూ కూడా భక్తులకు అలాగే దేవదేవుడిని తన రాజకీయాలకు వాడుకున్నటువంటి వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి అలాగే చెంపలేసుకోవాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపై విచారణ జరిపి ఏదైతే మేము ఫిర్యాదు చేశామో ఆ ఫిర్యాదులను కూడా కంప్లైంట్లను కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.
శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.